వెల్కమ్ టు మై బ్లాగ్. సో గైస్, ముందు మీరు చూసి కదా, అదైతే వెంకటేశ్వర స్వామిది గుడి. నేను నిన్న బ్లాగ్లో చూపించిన కదా, అదే గుడి. అదే గుడిలోకి వెళ్ళి రథం కూడా చూపించిన నిన్న. అయితే వెంకటేశ్వర స్వామిది ఏమో ఉంది రోజు, నాకు తెలియదు. అయితే వెంకటేశ్వర స్వామి అయితే తీసుకొని పోయారు. అట్లా నేను జూమ్ చేయలేకపోయాను, ఎందుకంటే నా ఫోన్ కెమెరాలో లెన్స్ ఒకటి ఉంటుంది, అది ఆన్ చేసి మీకు వైడ్ యాంగిల్ అనిపిస్తుంది, కానీ అది జూమ్ చేయడానికి రాదు నాకని కాదు, అసలు జూమ్ చేయడానికి ఆప్షనే ఉండదు దాంట్లో. అయితే గాయస్, ఇప్పుడైతే ఎలుక క్లిప్ కూడా చూసిరా. ఆ ఎలుక అయితే గాయస్ ఏమైనా, ఎలుక అయితే నువ్వు ఉడకలేకపోతుంది, స్పీడ్ ఉడుతుంది కదా. ఉడకలేకపోతుంటే ఫ్రెండ్స్ దాన్ని పట్టుకొని ఆ పక్క ఇంట్లో పంపిస్తే ఆయన ఇలా కొట్టిండు అంకులు. అది ఎటు పోయిందో, పిల్లి చూసినా అని తీసుకుని వెళ్ళిపోతుంది. పాపం అనిపిస్తుంది. ఇప్పుడే గాయస్ మా ఫ్రెండ్ ఒకడు కాలుకి అయితే అదేదో వేసిండు, గట్టిగా కాలు దెబ్బలాగింది. ఇంకా ఇంటికి పోతున్నాను నేను ఎప్పుడు పైకి. గాయస్, ఇది ఎప్పుడో ఒకసారి అయితే మీకు అయితే ఈ హోమ్ టూర్ ఇస్తాం, మొత్తం కింద నుంచి మీద దాకా చూపిస్తా. ఇదైతే ఎప్పుడైతే ఇంట్లోకి వెళ్ళి లాస్ట్ డే అన్నప్పుడు ఇల్లు చూపిస్తా గాయస్ మీకైతే. ఇప్పుడైతే వాళ్ళందరూ బయటనే ఉన్నారు, బయటకు పోదామని అయితే ప్లానింగ్ ఉండే, కానీ బండిలు ఏమన్నా అయినాం గాయస్. బండిలు ఏమన్నా అయినాం, వాళ్ళందరూ ఎన్నెన్నో ఆడుతురు పోయి. పైకి వచ్చిన కాలు వస్తుందని చెప్పి గట్టిగా వేసింది గాయస్. ఇవ్వలేరు, వాళ్ళేమో అటు వేరు, ఈడొకడు ఉండు, దీని లోపల కనిపించలేడు, దాని లోపల ఉండు. అయితే గాయస్ కొద్దిసేపు అయినా కలిస్తే కాలు అయితే వస్తుంది, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా. వీడైతే ఎలుక ఉంది, పిల్లి తిన్నీకి వస్తుంది. పిల్లి కారుతుంది గాయస్, ఒకటి ఈ పిల్ల పోదు గాయస్, అక్కడ పిల్లి మియా ఉంటుంది. ఎలుక ఉందిరా, ఇలా తీసుకోరా, పిల్లి తిన్నీకి వస్తుంది. తీసావా, ముడతావా? అది ఉడకలేదు, ఎక్కువ ఉడతలేదు అది. రెండు గాయస్ పిల్లి ఒకటి పోయింది, అగోది కాదు తీసినా నీ నట్ హట్ కనిపించిందా? అగోది తీసుకో మంచిగా. నీ నట్ దాని తిని కూడా చేద్దాం గాయస్. ఇది పాపం ఇది బాగాలేదు, ఉడకలేదు, ఇది అందుకని తీస్తున్నాం. కనిపిస్తుందా? ఇగోది ఏది లోపలికి పోయింది. ఈ పిల్లి ఇప్పుడు చూడకపోతే ఆ పిల్లి దగ్గర పని అయిపోతున్నది. ఇగోదిరా, ఇగోది మంచిగా పైకి వెళ్ళి పట్టుకో ఏం కరవదు, ఎట్లా ఏం కరవదు. నడు ఇక బయటికి నడు ఇగో గైస్, నడు బయటికి నడు. గైస్, ఎలుకని కాపాడేస్తాం దారా. ఇక చెట్ల లేకు ఎట్లా దూరం తీసుకోదన్నా. అటు అల్లు వేసేసి వద్దురా, ఇట్లా దూరం వేసేద్దాం. ఇట్లా పిల్లి తింటుందా? వెళ్ళేద్దాం, అల్లే పెట్టేసా, కిందికి వెళ్ళేసి ఏది ఇలా చూపి. గాయస్ ఎలుక కరిచేటట్టు ఉందిరా బాబు, అది వెళ్ళి అలా వదిలేసి బాయ్. నా లోపల నడు బాయ్. దాన్ని అయితే లోపలికి వెళ్ళి ట్రై చేస్తున్నాం, పోట్లేదు అది. ఏదో అట్లా పెట్టి నీ నోట్లోకి వెళ్తా ఉంది అంటుంది. ఇది కరుస్తారా? ఎలుకలు కరుస్తాయా? కరుస్తాయి. నడిగా పోదన్నా, చేతులు అడుకుందిరా గైస్, అల్లు ఉంది అది. గైస్ వీడు వదిలేసినాం, పిల్లి ఇడికి కూడా వస్తుంది అనుకో. నడిగా అరే హాయ్ చెప్పరా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్. హాయ్ గైస్, వెల్కమ్ టు మనీ వ్లాగ్స్. నేను కూడా అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా రేపటికించి. తిప్పు ఆడవి కడుకోపా.
మోటార్ సో గైస్ పిల్లి గురించి అయితే పాపం అనిపిస్తుంది కానీ ఎలుక అది కూడా కండిషన్ బాగాలేదు. అందుకని చెప్పి అయితే ఇప్పుడు అది కూడా పిల్లి కూడా ఆహారం కాదు, అది కూడా తినాలి, అది కూడా బతకాలని కానీ అది దొరకలేకపోతుందని చెప్పి తీసుకుపోయాను. ఎప్పుడైనా ఉండదు, అది చెట్లలో కాబట్టి తీసుకోతుంది. కిందకి వెళ్ళి సౌండ్ చేస్తుంది. వయసు ఆడ ముందు టైర్ జరిగింది గైస్. అంతే మనోడు తీసిండు. ఇది మనోడు కరెక్ట్ టైంకి వచ్చింది కాబట్టి ఫస్ట్లో కూడా బయట కనిపించిండే కానీ అటు వేసినాం, ఇంట్లోకి వచ్చిండే మళ్ళీ. సో గాయస్ ఇగో బయటకి అయితే వచ్చినాం. అవును గాయస్ ఇగో ఈ రోడ్ అయితే మన మార్నింగ్ చూపించిన కదా రోడ్డు, కొత్త రోడ్ వేస్తారు. ఈ కొత్త రోడ్ వేసేసి నేను ఇక్కడ ఉంటానో ఉన్నాను. సో గాయస్ లోపల అయితే హనుమంతుడు ఉండు. కానీ ఇప్పుడు వాడు ఉంది కదా అట్లా చూసుకుంటే పోతుంది కదా, నన్ను ఏమనుకున్నాను నేను ఇచ్చాడు అనుకున్నాలే కదా. సో గాయస్ ఇక ఏమో జరిగింది నాకు తెలియదు, ఇదికి వస్తే తెలుస్తుండే. అవును గాయస్ గుడి ఫస్ట్లో పెట్టినా కదా గాయస్, ఈ గుడిలో నుంచే వచ్చింది దేవుడు వెంకటేశ్వర స్వామి. ఓ ముందల పార్క్ ఉంది. సో గాయస్ ఇదైతే మా దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్ ఇది. ఓ ఇంగ్లీష్ మీడియం ముసురాబాద్. దాని వాళ్ళ నుంచి చూపిద్దాం అనుకున్నాం, మూసినాకంట చీకటి ఉందని చూపించలేదు. ఇప్పుడైతే చూపిస్తా గాయస్. ఇగో సో గాయస్ తలకాయ అయితే కొట్టేసి మొత్తం గోడకేసి నేను ఎట్లా కొట్టాలి మీరే ఇప్పుడు కామెంట్లా. ఇక్కడ బుక్ అయితే తీసుకొని వచ్చిన బయో బుక్ ఇస్తుండే మన టాపర్. ఇదైతే వీడియోలో పెడదామంటే సిగ్గుపడుతుంది గాయస్, చెప్పకుండా అయితే పెడుతున్నాం. గాయస్ నేనైతే పోతున్నా. ఇంటికైతే వచ్చేసిన. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి బయో గైడ్ తెచ్చుకున్నా గాయస్, రాసుకునే ఉందని. కానీ వాడే నాతో వచ్చింది కదా మా ఫ్రెండ్, అయితే వాడేమన్నాడంటే అరే ఇట్లా నేను ఇంటికి వెళ్ళి వచ్చి చాలా సేపు అవుతుంది, ఇప్పుడు ఇంటికి పోయి యాక్టింగ్ చేయాలి బుక్ కోసం వచ్చిన అని చెప్తే బుక్ ఇచ్చేసిన. వచ్చి తర్వాతకి ఇస్తా అన్నాడు గాయస్. అయితే గాయస్ నాకు ఏమైందంటే గాయస్, నేను మా ఫ్రెండ్స్ తోటి బయట మాట్లాడుకుంటున్నాం బయటికి అట్లా జూడియో పోదామని. అయితే గాయస్ ఏమైందంటే జూడియో పోదామని మాట్లాడుకుంటే ఒకడు ఏం చేసిండంటే మా ఫ్రెండ్ అది బైక్ది అది తీసుకొని స్టేషన్ గాయస్ వచ్చి నాకు ముఖాలకి తాకింది. ఫుల్ నొస్తుంది గాయస్. అందుకని కొంచెం ఇంటికి వచ్చి కొంచెం పండుకున్నా. అయినా కాలు నొస్తుంది, నడవలేకపోతున్నా, నడుస్తే నొస్తుంది, బాగా నొస్తుంది. ఇక ముఖాలకి అయితే తాకింది నాకు అందుకని. అయితే గాయస్ ఈరోజు పాపం గాయస్ ఆ ఎలుక గురించి ఆలోచిస్తుంటే అది కూడా నడుస్తలేదు. ఫస్ట్ టైం అంత దగ్గర నుంచి ఎలుకని చూడడం గాయస్, ఎందుకంటే ఎలుకలు ఎక్కువ ఆగా ఉరుకుతే అటు ఇటు, అది ఉరకట్లేదు. అయితే మా ఫ్రెండ్ అదే టైంలో వచ్చిన్నాడు బుక్ కోసం. వస్తే అరే ఇట్లా ఎలుకుందిరా తీరా అంటే తీసిండు గాయస్. అయితే నాకైతే తీసిన అది ఉండదు, ఎట్లయినా చనిపోతుందని తెలుసు. ఎందుకంటే గాయస్ ఆ పిల్లిలు అంటే ఏడంటే ఆడుంటాయి గాయస్ హైదరాబాద్లో అయితే. అట్లా అది పిల్లిలు అయితే ఎప్పుడప్పుడు తినేస్తుంది దాన్ని, కొంచెం ఎక్కువ రోజులు అయితే బతకదు అది. సో అయితే ఫుల్ వస్తుంది గైస్. కాలు అయితే చూపిస్తాను గైస్ అది ఎట్లా తాకిందో. లైట్ బ్లడ్ వచ్చినట్టు అయింది, మొత్తం మొక్కాలను వస్తుంది నాకు. ఆడ దెబ్బ అంటే ఏం తాకలేదు, లైట్ బ్లడ్ వచ్చినట్టు అయింది అంతే. అది చూపిస్తా. సో గైస్ వచ్చి కరెక్ట్ ఈడ తాకింది ఈడ, కానీ ఇది వస్తుంది నాకు. సండే ఉంది, ఎక్కువ ఏం చూపించలేకపోయినా ఈ వ్లాగ్లా. ఇక రాసుకునే వర్క్ కూడా ఉంది రేపు. అయితే ఇక టీచర్ వాళ్ళు అన్నీ ఏమంటారు, ఇప్పుడు సండే వచ్చింది అనుకో గాయస్, ఒక లెసన్ అయిపోయింది అనుకో, సండే వచ్చింది అనుకో, మీరు ఈ లెసన్ అన్ని రాసుకోవాలని ప్రతి ఒక్క టీచర్ చెప్తారు మా క్లాస్లో, గైడ్లలో టెకింగ్స్ పెట్టించి. అట్లా ఇప్పుడు రాసుకునేది కూడా ఉంది, ఏమైనా ఇన్కంప్లీట్ ఉన్నా రాసుకోవాలి అట్లా అని. అయితే గాయస్ ఇప్పుడైతే వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా, ఈ వ్లాగ్లో అంత పెద్దగా ఏం లేదు, నా లైఫ్ స్టైల్ ఒకటి చూపిస్తున్నా, ఏం చేస్తా. ఇక ఇంట్లో అనుకున్నా అంటే గాయస్ ఇగో ఎప్పుడన్నా కూడా కాదు, కరెక్ట్గా నెక్స్ట్ సండే మీకు నేను ఈ హోమ్ అంటే మొత్తం ఇల్లు కింది నుంచి మీకు దాకా మొత్తం ఇల్లు మొత్తం చూపిస్తాను మీకు. ఇట్లా ఇప్పుడు తీసినా అని ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఇల్లు ఏం చేస్తారంటే, ఇది పైన బిల్డింగ్స్ కూడా ఇవి పైన ఉంది కదా ఇవన్నీ కూలగొట్టేసి కొత్త పైన ఇంకా బిల్డింగ్ కడతారంట. కానీ పైకి లేపుతారంట, బిల్డింగ్ని కడతారు పైకి. అయితే ఎప్పుడైనా నేను వస్తా కదా, అంటే స్కూల్ ఇక్కడ ఉంది కదా, 9th అయిపోయేదాకా వస్తాను. 9th అయిపోయినాక కూడా ఏదో అటు సైడ్ అడ్మిషన్ తీసుకుందామంటారు, చూస్తాం. కానీ కొన్ని రోజులు అయినాక ఇక్కడ బిల్డింగ్ కడతారు కదా గైస్, అప్పుడు ఈ వ్లాగ్ కనుక నేను అప్లోడ్ చేసినా కానీ ముందర ఫ్యూచర్లో చూసుకోవచ్చు. నేను ఇట్లుండే ఇల్లు గుర్తొస్తాయి కదా గైస్ అన్నీ. డిలీట్ అయితే ఈ ఒక్క వీడియో కూడా డిలీట్ చేయ అట్లా. ఓకే గైస్ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్.
నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. కమెంట్ చేయండి, షేర్ చేయండి.